జైశంకర్ నోరు విప్పి డీటెయిల్డ్‌గా చెప్పుకొచ్చారు. భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అమెరికా మద్దతు వహించిందని, అణుయుద్ధ ప్రమాదాన్ని అమెరికా నివారించిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలను జైశంకర్ ఖండించారు. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య నేరుగా కాల్పుల విరమణ చర్చలు జరిగాయని, మరే ఇతర దేశం పాత్ర లేదని జైశంకర్ నొక్కి చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించాలని పాక్ చేసిన ప్రతిపాదనకు భారత్ స్పందించిందని, కాల్పుల విరమణకు అంగీకరించిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెదర్లాండ్స్ని సందర్శించాల్సి ఉండగా పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో జైశంకర్ ఆయన స్థానంలో వెళ్లారు. గురువారం డచ్ దినపత్రిక డి వోక్స్ కాంగ్రెస్కి ఇచ్చిన విస్తృత ఇంటర్వ్యూలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అనేక దేశాలు భారత్ని సంప్రదించాయని, పాకిస్తాన్తో కూడా మాట్లాడాయని, అమెరికా సైతం అలాగే మాట్లాడిందని చెప్పారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఉపాధ్యక్షుడు సహా అగ్రశ్రేణి అధికారులు తమను సంప్రదించారని, కానీ వాళ్ళు తమ ఆందోళన మాత్రమే తెలియజేశారని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ కాల్పులను కోరుకుంటే నేరుగా భారత్ని సంప్రదించాల్సి ఉంటుందని, తమ ప్రభుత్వం అమెరికాతో సహా అన్ని దేశాలకు తెలియజేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కాల్పులు ఆపడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ సైన్యం సందేశం పంపిందని, దానికి అనుగుణంగా భారత సైన్యం స్పందించిందని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ఎక్కడుందని వ్యాఖ్యాత ప్రశ్నిస్తే, పాక్, భారత్ మధ్యలోకి అమెరికా రాలేదు, అమెరికా తన పరిధిలోనే ఉండిపోయింది, సుదూరంగా అమెరికా గడ్డ మీదనే ఆగిపోయిందంటూ జైశంకర్ చమత్కరించారు. పహల్గాం ఉగ్రవాద దాడుల అంశం మీద జైశంకర్ మాట్లాడారు. భారతీయుల మధ్య మత సామరస్యాన్ని చెడగొట్టడం, కశ్మీర్లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక పరిశ్రమను దెబ్బతీయడం వాళ్ళ లక్ష్యం అన్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దాడికి మతపరమైన రంగును పులిమారని జైశంకర్ అన్నారు.